సో ఇప్పుడు మనం వైటమిన్ డి ఎలా అసలు మన బాడీలోకి వెళ్తుంది, ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, అలాగే న్యూట్రిషన్ ద్వారా ఎలా వెళ్తుంది, ఏ ఫామ్ లో వెళ్తుంది, అది మన బాడీకి ఎలా యూటిలైజ్ అవుతుంది, దానివల్ల మనకి ఏంటి ఉపయోగాలు అనేది చిన్న బ్రీఫింగ్ అనేది చార్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. మనకి రెండు రకాలుగా సోర్సెస్ ఉంటుంది వైటమిన్ డి మన బాడీలోకి వెళ్ళడానికి. ఒకటి ఏంటంటే త్రూ సన్ రేస్ అనమాట, అల్ట్రా వైలెట్ బీ రేస్, యూవీబీ రేస్ అంటాం. అది మన సన్లైట్ ద్వారా స్కిన్ లోకి అబ్జార్బ్ అయిన తర్వాత బాడీలో ఉండేటువంటి లేయర్ లో ఎపిడెర్మిస్ అని ఉంటుంది. ఈ ఎపిడెర్మిస్ లో మనకి 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్ట్రేటమ్ కార్నియం అని, అలాగే స్ట్రేటమ్ స్పినిలోసా అని ఉంటాయి. సో వీటిల్లో మనకి ఏంటంటే ఈ యూవీబీ రేస్ పర్టికులర్ సెల్స్ ఉంటాయి, కెరాటినోసైడ్స్ అని. వాటిల్లో అవి ఈ వైటమిన్ కొలికాల్సిఫెరాల్ ప్రో వైటమిన్ D3 అనే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఈ వైటమిన్ D3ని కొలికాల్సిఫెరాల్ అంటాం. వైటమిన్ డి అనేది చాలా ఫార్మ్స్ లో ఉంటుంది, D1, D2, D3, D4, D5 అలాగా. సో ఈ సోలార్ రేస్ నుంచి వచ్చి మన బాడీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యేది స్కిన్ లో మనకి కొలికాల్సిఫెరాల్ అంటాం. ఇంకోటి ఏంటంటే మనకి డైట్ ద్వారా, అంటే అది ఎగ్స్ ద్వారా కానీ, ఫిష్ ద్వారా కానీ, లేదంటే వైటమిన్ డి ఫార్టిఫైడ్ ఫుడ్స్ అంటాం, అంటే మిల్క్ ద్వారా కానీ, పర్టికులర్ బ్రెడ్స్ ద్వారా కానీ, సీరియల్స్ ద్వారా కూడా వెళ్తుంది అనమాట. ఇలా వెళ్ళేది ఏంటంటే ఎర్గో కాల్సిఫెరాల్, అంటే దాన్ని వైటమిన్ D2 అంటాం అనమాట. కాకపోతే ఈ రెండు కూడా, ఈ వైటమిన్ D2 కానీ D3 కానీ డైరెక్ట్ గా తీసుకున్నప్పుడు అవి ఇనాక్టివ్ ఫార్మ్స్ లో ఉంటాయి, అంటే బాడీలో మనకి మెటబాలిజం కి ఉపయోగపడవు. సో ఈ బాడీలో ఉపయోగపడాలంటే హైడ్రాక్సిలేషన్ అవ్వాలి వాటిని. సో ఈ హైడ్రాక్సిలేషన్ అనేది లివర్ లోను, కిడ్నీలోను జరుగుతుంది. సో మనకి ఏంటంటే 21 హైడ్రాక్సిలేషన్ అనేది లివర్ లో జరుగుతుంది అనమాట. దీన్ని క్యాల్సిడయోల్ అంటాం ఈ ఫామ్ ని. సో తర్వాత 1 హైడ్రాక్సిలేషన్ అనేది కిడ్నీలో జరుగుతుంది, అప్పుడు 125 హైడ్రాక్సీ D3 అంటాం. దీన్ని క్యాల్సిట్రయాల్ అంటాం. సో మనకి యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి అనేది క్యాల్సిట్రయాల్. ఇది పర్టికులర్ గా ఏంటంటే మనకి వైటమిన్ డి రిసెప్టార్స్ ఉంటాయి, VDR అని, టార్గెట్ టిష్యూస్ లో. అంటే అది ప్రాస్టేట్ అవ్వచ్చు, బ్రెస్ట్ అవ్వచ్చు, స్కిన్ అవ్వచ్చు, బ్లడ్ సెల్స్ అవ్వచ్చు, అలా మల్టిపుల్ ఆర్గన్స్. వాటిలో ఉండేటువంటి త్రూ రిసెప్టార్స్ ద్వారా ఇది మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యి దాని ద్వారా మనకి ఆ బెనిఫిట్ అనేది కాస్ట్ చేస్తుంది. సో ప్రధానంగా ఈ 125 హైడ్రాక్సిలేషన్ ఆఫ్ D3లో మనకి ఎలా దాని ఉపయోగాలు ఏముంటాయి అనేది చెప్తున్నారు అనమాట. సో సెల్యులర్ ప్రొలిఫరేషన్కి, అంటే కొత్త సెల్స్ మనకి జనరేట్ అవ్వాలంటే, సెల్ గ్రోత్కి, అలాగే యాంజియోజెన్సిస్, అంటే కొత్త బ్లడ్ వెసల్స్ పుట్టాలి అన్నా కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్కి, అంటే బాడీలో కాన్స్టెంట్గా వేర్ అండ్ టేర్ ఉంటుంది, లాట్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి మనం చేసే డే టు డే లైఫ్లో. మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, డైట్ వల్ల కానీ, వీటి వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి చాలా డేంజరస్ అనమాట. బాడీలో ఉండే సెల్స్ని కానీ, టిష్యూస్ని కానీ డ్యామేజ్ చేయడానికి కానీ, క్యాన్సర్స్ రావడానికి కానీ, ఇలాగా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ, బ్రెయిన్ డీజనరేషన్కి కానీ, అన్నిటికీ ఇవే కారణం. సో అలాంటి వాటన్నిటిని కూడా మనకి కంట్రోల్ చేయడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద ఉంటాయి అనమాట ఇది వైటమిన్ D3, ఈ కాల్షియం. అలాగే ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ డి అనేది ఏంటంటే అలాంగ్ విత్ కాల్షియం, అంటే కాల్షియం అబ్జార్ప్షన్ పెంచుతుంది. క్యాల్సిట్రయాల్ ఇంటెస్టైన్స్లో నుంచి కాల్షియం బాగా అబ్జార్బ్ అయ్యేలాగా చేస్తుంది. కాల్షియం బాగుంటేనే బోన్స్ స్ట్రెంగ్తీగా ఉంటాయి మనకి, బోన్స్ బాగుంటేనే అన్నీ బాగుంటాయి మనకి. అంటే వాకింగ్ కానీ, లేదంటే ఏజ్ వచ్చిన తర్వాత కూడా బోన్స్ వంగిపోవటం కానీ చాలామందికి చూస్తూ ఉంటాం. ఏజ్తో పాటు సాఫ్ట్ బోన్స్ అయిపోవటము, లేదంటే స్పైన్స్ మారిపోవడము, దానివల్ల సివియర్గా క్రానిక్ మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ రావటం కానీ, లేదంటే ఏజ్ని బట్టి ఏంటంటే ఆస్టియోపోరోసిస్, బోన్స్ కరిగిపోవడం కానీ, అలాగే ఫ్రీక్వెంట్గా పడిపోవటం, ఫ్రాక్చర్స్ అని, ఒకసారి డెత్, ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. బిగ్ బోన్స్ మనకేంటంటే హిప్ జాయింట్ బోన్స్ అవన్నీ కూడా ఏజ్లో మనకేంటంటే స్పాంటేనియస్గా ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి. అవన్నీ ఏంటంటే మెటబాలిజం తేడా వచ్చినప్పుడు, కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ D3 మెటబాలిజం తేడా వచ్చినప్పుడు ఏంటంటే ఆ డెఫిషియన్సీస్ వల్ల ఇలాంటివన్నీ బ్రిటిల్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఏంటంటే ఇమ్యూనిటీకి, సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే మనకి ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీకి వాటికి కూడా ఉపయోగం అనమాట. ఎందుకంటే ఈ T సెల్స్లోను, B సెల్స్లోను కూడా ఈ క్యాల్సిట్రయాలు మనకి ఉంటాయి, వాటి రిసెప్టార్స్ ఉంటాయి, VDR ఉంటాయి. ఆ VDR ద్వారా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా స్ట్రాంగ్గా చేస్తుంది. అలాగే సెల్ డిఫరెన్షియేషన్స్ కూడా ఇది కావాల్సి వస్తుంది అనమాట. సో ఈ క్యాల్సిట్రయాల్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీలో మనకు, అందు గురించే. సో ఈ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్గా మనకి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి, లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అంటే బాడీలో ఉన్నటువంటి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మెటబాలిజంతో పాటు ఏంటంటే న్యూరల్ డెవలప్మెంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్కి టెండెన్సీస్ మారుతూ ఉంటాయి. అలాగే లాట్ ఆఫ్ క్యాన్సరస్ టెండెన్సీస్, అంటే ఇందాక మనం తెలుసుకోవాలనుకున్నాం కదా, మెలనోమాస్ కానీ, అలాగే ఆస్టియోసార్కోమా కానీ, అలాగే కొలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ, వీటన్నిటికి కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉంటుంది అనమాట ఈ క్యాల్సిట్రయాల్ అనేది. అలాగే మనకి చాలా వరకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా కాపాడుతుంది మనకి. ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఇన్సులిన్ టాలరెన్స్ని పెంచుతుంది, అలాగా టైప్ 2 డయాబెటీస్ని కూడా రాకుండా
హెల్ప్ చేస్తుంది ఇది. సో ఈ వైటమిన్ D3 అన్నది ఎందుకని మన బాడీలో డే టు డే లైఫ్లో చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మనం ఇంటెక్ తీసుకున్నప్పుడు ఏంటంటే కనీసం 400 నుంచి 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది ఏదో రకంగా మనం తీసుకోవడం వల్ల, ఒకవేళ మన సోలార్ ఎక్స్పోజర్ లేదు, డెఫిషియన్సీ ఉంది, డౌట్ఫుల్గా ఉంది అనుకోండి, బార్డర్లో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది చాలా సేఫ్. టాక్సిటీ అనేది జనరల్గా వెరీ రేర్ అనమాట. ఈ డైలీ ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, బ్లడ్లో కూడా అన్ని సమతుల్యంలో ఉండి మనకి డిసీజ్ రెసిస్టెన్స్ కూడా బాగుంటుందన్నమాట. సో అందుకని డెఫినెట్గా ఫుడ్స్ మనకి వైటమిన్ D రిచ్ ఉండే తీసుకోండి. సో మరిన్ని హెల్త్ టిప్స్ కోసం బీ ఇన్ టచ్ విత్ ఎంపవర్ హెల్త్ డెస్క్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంపవర్ హెల్త్ డెస్క్.